డొనాల్డ్ ట్రంప్ ఏదో భారత్ను బెదిరిస్తున్నట్టు ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ఇండియా. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఎలా ఉంటుందంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వెంటనే వెనెజులా అయిపోయింది, నెక్స్ట్ టార్గెట్ భారతే, ఏం చేస్తాడండి వీడేం పీకుతాడు చెప్పండి. ఇప్పుడు మనము వరల్డ్లో 4th లార్జెస్ట్ ఎకానమీ, ఇక మిలిటరీ పవర్ అన్నారనుకోండి 3rd ప్లేస్లో ఉన్నాం. రష్యా అమెరికా తరువాత భారత్, చైనా కూడా లేదు. ఒక వెనెజులా లాంటి దేశాన్ని భారత్తో కంపేర్ చేసి వీళ్ళు ఇలా ఆర్టికల్స్ ఇలా వీడియోలు పెడుతున్నారు. ఇది మన వాళ్ళే అంటే వీళ్ళ ఆలోచన విధానం చూడండి, ఎక్కడైనా ప్రాక్టికల్గా ఉంటుందా? ఇప్పుడు వెనెజులా భారత్ మీకు ఒకలాంటి దేశాల మీరు చెప్పండి. మరి అసలు విషయం ఏమిటంటే డొనాల్డ్ ట్రంప్ బిగినింగ్ నుంచి బెదిరింపులు, ప్రతి వాళ్ళను బెదిరించడం కదా, బెదిరించి లొంగ తీసుకోవడం. మనము ఏ స్టేజ్లో కూడా వీడి బెదిరింపులను పట్టించుకోనే లేదు. మనకు అర్థమైపోయింది, ఓహో వీడు ఇంతే, ఊరికే మీకు వీధి నాటకాలు డ్రామా చేస్తూ ఉంటాడు. సో ఆ డ్రామాను చూసి ఎవరైతే భయపడతారో వాళ్ళు లొంగిపోతారు. ఇది వీడి మెథడ్, మనకు ఎప్పుడో తెలుసు. ఇప్పుడు మరి ఎందుకండి ఇదంతా అంటే ఏమీ లేదండి. మీరు వార్తలు, మీరు వెస్టర్న్ మీడియాను ఫాలో అయితే ఈ ప్రముఖ పత్రికలు వాళ్ళు హింట్ ఇస్తూ ఉంటారు ఏం జరుగుతుంది అమెరికాలో, ఏం జరుగుతుంది మీరు గమనించారు అనుకోండి. అంటే అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐస్కి కూడా ఈ విషయాలు తెలియదండి. వాళ్ళు ఏదో వాళ్ళ ఉద్యోగాలకు వెళ్తారు, వాళ్ళ సంపాదన, వాళ్ళ ఫ్యామిలీ అక్కడ దాకా ఉంటారు. కానీ అమెరికా యొక్క బ్యాక్గ్రౌండ్ని మీరు చూడాలి. ప్రస్తుతం వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అమెరికా యొక్క ఆధిపత్యము అనేది పతనమైపోతుందండి. కాబట్టే మీకు వరస పెట్టి డాలర్ ప్రింటింగ్ అనేది చేస్తున్నారు, మీకు పేపర్ కరెన్సీ ప్రింట్ చేస్తూ పోతున్నాడు. ఎందుకు? వాళ్ళ ఫెడరల్ బ్యాంకింగ్ వ్యవస్థ త్వరలోనే కుప్పకూలిపోతుంది. ఇదే వాస్తవం. మీకు ఎప్పుడైతే అమెరికా ఇలాంటి మేజర్ క్రైసిస్లో వాళ్ళు పడిపోతారో, సో వాళ్ళ డాలర్ అనండి, అలాగే వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్, ప్రజలలో మీకు ఒక అన్రెస్ట్ ఇది ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో డైవర్ట్ చేయడానికి ఏం చేస్తారు? ప్రపంచ స్థాయిలో యుద్ధాలు. మీకు వెనెజులాను చూశారు, రేపు ఈరాన్ అంటారు, గాజా. సో ఇందులో ఒక మేజర్ కంట్రీ ఉండాలి కదా. అంటే చిన్నా చితకా దేశాలను బెదిరిస్తున్నాడన్న టాక్ రాకూడదు. కాబట్టి మేజర్ కంట్రీ అన్నప్పుడు ఏంటి? భారత్. బాబోయ్ భారత్నే వీళ్ళు ఇలా బెదిరిస్తున్నారు, అబ్బా డొనాల్డ్ ట్రంప్ చాలా గొప్ప నాయకుడు, ఈ ఫీలింగ్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ఇవన్నీ మాట్లాడతారు. కానీ మనం పట్టించుకోనే కూడదండి. ఎందుకంటే మన ఫోకస్ క్లియర్గా ఉంది. మనము ఏం చెయ్యాలో మీరు గమనిస్తున్నారో లేదో, గత 6 నెలల్లో మీకు హైయెస్ట్గా మనం రష్యన్ ఆయిల్స్ కొంటున్నాం. అంటే అమెరికా వాడి బెదిరింపులను మనం ఎక్కడా లెక్క చేయడం లేదు కదా. మనకు వాళ్ళు డిస్కౌంటెడ్ ఆయిల్స్ ఇస్తున్నారు, కొంటూనే పోతున్నాం. మనము ఒక్క స్టేజ్లో కూడా తగ్గలేదండి. అలాంటి కథనాలు కూడా రాశారు. అంటే డబ్బు తీసుకొని, మీకు అపోజిషన్ వాళ్ళది డబ్బు తీసుకొని ఇలాంటివి రాసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనము వాస్తవాల్లోనే ఉండాలి. ఇది దేశము, దేశాన్ని కాపాడడానికి మీరు ఏం చెయ్యాలి, ఇంతే కదా. ఇప్పుడు ఇదే రష్యన్ ఆయిల్స్ని మీరు ఎలా కొంటున్నారండి? రూబుల్ అంటున్నారు. అదే అమెరికన్ డాలర్ని పెట్టి కొన్నారు అనుకోండి, వాడికి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఇండియాతో ఎక్కడొస్తుంది? ఈ డీడాలరైజేషన్ అనబడే ప్రక్రియలో మనమే పైనీర్స్గా ఉన్నాం. అంటే అమెరికా వాడి పతనానికి అతి ముఖ్యమైన కారణం ఎవరు? భారత్. కాబట్టి ఇంకా కూడా మనపై 50% టారిఫ్ అలాగే ఉంది. చైనా మీద లేదు, బ్రెజిల్ మీద, ఎవరి మీద లేదు, మన మీద. ఎందుకు? వాడికి అర్థమైంది. మెల్లమెల్లగా వీళ్ళు మన పతనాన్ని కోరుకుంటున్నారు. ఎందుకు? నువ్వు బిగినింగ్ నుంచి కూడా పాకిస్తాన్ వైపే ఉన్నావు, ఎప్పుడూ కూడా నువ్వు భారత్ గురించి ఆలోచించలేదు. అంటే మన పతనము అనేది పాకిస్తాన్ విజయముగా అమెరికా వాడు చూశాడు. కాబట్టి మనం పాకిస్తాన్, అమెరికాను శత్రు దేశాలుగానే చూసాం. సో ఇప్పుడు ఏమైంది? మనము రష్యాతో ఈ వ్యాపారము అన్నప్పుడు మనము రూపీతోనే చేస్తున్నాం. అంటే ఇంటర్నేషనల్ కరెన్సీగా రూపీని తీసుకువెళ్ళే ప్రయత్నాలు. ఇదంతా అమెరికా వాడికి నచ్చడము లేదు. జస్ట్ సింపుల్ ఫ్రెండ్స్, బ్రిక్స్ కరెన్సీ అంటున్నారు కదా, మనము ఓకే అన్నాము అనుకోండి, ఏమవుతుందండి? మనము ఒకసారి బ్రిక్స్ కరెన్సీకి మేము రెడీ అంటే మీకు అమెరికా యొక్క డాలర్ పరిస్థితి ఏమిటి? మనం ఇంకా అనలేదు. అందరూ మాట్లాడేది చైనా వాడి యువాన్ అనేది మెయిన్ అయిపోతుంది. ఎంతసేపు అండి? మీరు రష్యా వెళ్ళండి, రష్యా వెళ్ళి అక్కడ ఒక యూపీఐ పేమెంట్ చెయ్యండి.
డిజిటల్ పేమెంట్ చెయ్యట. అప్పుడు ఈ ప్రపంచానికి తెలుస్తుంది భారత్ యొక్క సత్తా ఏమిటంటే ఆ లెవెల్లో మన ప్లానింగ్ వెళుతుందండి. అది నేను చెప్పేది. బ్రిక్స్ అనండి, డీడాలరైజేషన్, రష్యన్ ఆయిల్స్, ఆఫ్రికా యూనియన్ మనకు సపోర్ట్ చేస్తున్న విధానం. సో ఇదంతా చూస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఏమీ చెయ్యలేక, ఎందుకంటే వాడి ఫెడరల్ బ్యాంకింగ్ వ్యవస్థ మెల్లమెల్లగా పతనం అయిపోతుందండి. రేపు డాలర్కి ఎటువంటి వాల్యూ లేకుండా పోతుంది. సో అప్పుడు అమెరికా ఏం చేయగలదు? ఇప్పుడు మరి ట్రంప్కి ఏంటండి ప్రాబ్లం? ఇతనే అమెరికా గురించి ఆలోచించడం కాదు కదా. ఇతని యొక్క ప్రాబ్లం ఏమిటి అంటే, నేను అమెరికా ప్రెసిడెంట్, నేను చెప్తే వీళ్ళు వినడం లేదు, మోదీ అసలు నన్ను పట్టించుకోవడమే లేదు, నా ఒక్క మాట వాల్యూ ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ వాడు పరిగెత్తుకొస్తాడు, చైనా వాడు ఎస్ బాస్ అంటూ వస్తాడు, వీళ్ళు ఎందుకు, ఈ మోదీ ఎందుకు నాకు లొంగడం లేదు, నా మాటలను ఇతను ఎందుకు పట్టించుకోవడం లేదు, ఇది బాధ. సో అతని బాధ అంతా ఇది. కాబట్టి ఏంటి, మీ యొక్క ఆధిపత్యాన్ని భారత్ ఇవాళ ప్రశ్నిస్తుంది. మీరు రష్యాను గమనించండి, పుతిన్ గారు డొనాల్డ్ ట్రంప్తో మంచి స్నేహం ఉందండి. మరి మోదీ గారు కూడా ట్రంప్తో మంచి ఫ్రెండ్షిప్పే కోరుకున్నాడు. వాడు ఎలా ఆలోచించాడు అంటే, పాకిస్తాన్కి సపోర్ట్గా నేను నిలబడతాను కాబట్టి భారత్ నా శత్రువు అన్నట్టుగా వ్యవహరించాడు. ఆపరేషన్ సింధూర్లో అది క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చెప్పాలన్నమాట, ట్రంప్ గారేనండి ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు, సో ఆయన వల్లే యుద్ధాలన్నీ ఆగిపోయాయి, చాలా గొప్పవి, ఇది మనం చెప్పాలి. అందులో నిజాలు లేవు కదా, మోదీ ఎందుకు చెప్తారు? వాళ్ళందరూ చెప్తున్నారు. ఇప్పుడు పుతిన్ గారు కూడా సెటైరికల్గా ఏమన్నారు, ఆ నోబెల్ బహుమతి ట్రంప్ గారికే కదా ఇవ్వాలి, అయ్యో ఇవ్వలేదా, అది కూడా మనం మాట్లాడలేదు. దాంతో ఎక్కడ లేని కోపము. మళ్ళీ అమెరికాలో ఆర్థిక వ్యవస్థను చూశారు అనుకోండి, వాళ్ళ ఫెడరల్ బ్యాంకింగ్ వ్యవస్థ చాలా పెద్ద లెవెల్లో డ్యామేజ్ అవ్వబోతుంది, కొలాప్స్ కాబోతుంది. సో ఇప్పుడు మరి ప్రపంచ ఆధిపత్యం అమెరికా వద్ద లేదు అంటే, ఈ వెస్టర్న్ కంట్రీస్ పక్కన పెట్టండి, వాళ్ళ ఎవరితో నాకు సంబంధము లేదు అన్నట్టుగా ఇతను వ్యవహరిస్తున్నాడు. ఐరోపా దేశాలనంతా పక్కన పెట్టాడు. సో నా అసలు సిసలైన శత్రుత్వము మీకు ఒక చైనా అన్నప్పుడు చైనా వాళ్ళు కూడా లొంగిపోతారండి. భారత్ లొంగడం లేదు. కాబట్టి వెనుజులా అయిన వెంటనే ఐఎమ్ నాట్ హ్యాపీ, సో భారత్ నా దారిలోకి రావాలి, నేను చెప్పినట్టు వినాలి, రష్యన్ ఆయిల్స్ కొనకూడదు, ఇన్ని మాట్లాడుతున్నాడు. మనమేం ఆలోచిస్తాము, రష్యాతో మాకు ఉన్న ఫ్రెండ్షిప్ ఏమిటి, మా వ్యాపారం ఏమిటి, మా దేశానికి ఏం కావాలి అనే పద్ధతిలో మనం పోతున్నాము. మరి అమెరికా పతనాన్ని ఆపాలి అనుకోండి, నువ్వు మంచి రిఫార్మేషన్స్ తీసుకురావాలి. అది చెయ్యకుండా ఈ చిన్నా చితకా దేశాల మీద పడి యుద్ధాలు అని చెప్పి వాళ్లను బెదిరించి అదే పని భారత్తో కూడా చేస్తానంటే మనం ఏం చేస్తామండి, ఆపరేషన్ సింధూర్ 2 అంటాము. ముందు వీడి మిత్రదేశం పాకిస్తాన్ని కొడతాం. ఇదే మనం చెయ్యబోతున్నాం. కొడితే అప్పుడు అమెరికా వాడు వస్తాడు కదా, వాడి యుద్ధ విమానాలు తీసుకొని వస్తాడు కదా, అప్పుడు చూసుకుందాం. ఇంతలా నన్ను బెదిరించావు కదా, ఇప్పుడు నువ్వు ఏం చెయ్యగలవు, ఇదే జరగబోతుందండి. ఎందుకు అంటే మనల్ని ఈ స్థాయిలో వాడు అవమానించాలని మన ఎంటైర్ మీడియా వెనుజులా తరువాత భారతే మనల్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, మనం ప్రమాదంలో పడిపోయాము, మోదీ గారు జాగ్రత్తగా ఉండాలంటే ఇదేం చిన్న దేశము కాదండి. ఇలాంటి బెదిరింపులు, సో ఇలాంటి వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతే మనం అయ్యో బాబు అనుకోవడానికి ఏమీ ఉండదు. సో మనం చాలా చాలా క్లియర్గా ఉంటాము, మనము ఎప్పుడు ఏం చెయ్యాలో తెలిసి ఉంటాము. ఈ టైంలో ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంతంత పెద్ద కథనాలు రాయడము ఒట్టి వేస్ట్ అండి, యూస్లెస్ ఎఫర్ట్స్ అవి. మరి ఎందుకు ఇలా చేస్తారో అనేది మనకు అర్థం కాదు. మీరు చెప్పండి, అమెరికా వాడు బెదిరిస్తే మనం భయపడిపోతామా? సో మనము మన తీరును మార్చుకుంటామా? రష్యన్ ఆయిల్స్ కొనడం మానేస్తామా? ట్రంప్ యొక్క బెదిరింపులను మీరు ఎలా చూస్తున్నారు? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.